హలో ఫ్రెండ్స్, డ్రా, టై ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. అంటే విన్నాను. అసలు డ్రా అంటే ఏంటి, టై అంటే ఏంది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. చూపించు. డ్రా అంటే ఒక టీం లేదా రెండు టీంలు కలిసి నిర్ణయించిన సమయంలో ఆట ముగించలేకపోతే దాన్ని డ్రా అంటారు. కామన్ గా టెస్ట్ క్రికెట్ లో మాత్రమే మ్యాచ్లు డ్రాగా ముగుస్తాయి. ప్రతి ఏటా దాదాపు 30 నుండి 40% టెస్టులు డ్రాగానే ముగుస్తాయి. వాస్తవానికి డ్రా చేయడానికి ప్రయత్నించడం ద్వారా వీక్ గా ఉన్న టీం ఓటమి నుండి తప్పించుకోవచ్చు. ఉదాహరణకి బ్యాటింగ్ చేస్తున్న టీం కొట్టలేనంత స్కోర్ బోర్డు పైన ఉన్నప్పుడు వికెట్లను కాపాడుకుని డ్రాగా ముగించవచ్చు. అలాగే బౌలింగ్ చేసే టీం బ్యాట్స్మెన్ స్కోరింగ్ స్పీడ్ని కంట్రోల్ చేసి నిర్ణీత సమయంలోపు కట్టడి చేసి డ్రాగా ముగించవచ్చు. లిమిటెడ్ ఓవర్ క్రికెట్లో కూడా డ్రా అయ్యే అవకాశాలు లేకపోలేదు. వాటిని నో రిజల్ట్ మ్యాచ్గా ప్రకటిస్తారు. బ్యాడ్ వెదర్ కండిషన్ లేదా వేరే ఇతర కారణాల వల్ల ఆట కొనసాగించలేకపోతే డ్రాగా ప్రకటిస్తారు. ఒకవేళ వన్డేల్లో రెండు టీంలు 20 ఓవర్లు ఆడి ఉంటే లేదా T20లో రెండు టీంలు 5 ఓవర్లు ఆడి ఉంటే ఆ మ్యాచ్ ఫలితాన్ని DLS డక్వర్త్ లూయిస్ టెన్నీ మెథడ్ ద్వారా నిర్ణయిస్తారు. ఇక టై విషయానికి వస్తే రెండు టీములు పూర్తిగా ఆటను ముగించిన తరువాత సేమ్ స్కోర్ చేస్తే దాన్ని టై అంటారు. టెస్ట్ క్రికెట్లో టై అయ్యే అవకాశాలు దాదాపు లేవు. 100 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో 2 సార్లు మాత్రమే అలా జరిగింది. కానీ టై అనేది T20లో చాలా కామన్. వన్డే ఇంటర్నేషనల్స్ లో కూడా అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బౌలౌట్ ద్వారా విజేతను నిర్ణయించేవారు. కానీ ఆ పద్ధతికి 2008లో కాలం చెల్లింది. ప్రస్తుతం సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.